ఇప్పుడు వచ్చే ఫోన్స్ కంటే కొంచెం పాత ఫోన్స్ బెటర్ అని నేనైతే మీకు అయితే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫోన్స్ అయితే వరస్ట్ స్పెక్స్ తోటి అయితే వస్తాయి, బడ్జెట్ ఫోన్స్ అయితే మెయిన్గా. రెడ్మీ నోట్ 10 Pro అయితే అప్పుడు మంచి స్పెక్స్ తోటి వచ్చేది, AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడైతే ఏ ఫోన్ అయితే మీరు సెర్చ్ చేసినా అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో అన్ని వరస్ట్ ఫోన్స్ తప్ప ఒకటి పనికొచ్చే ఫోన్ అయితే లేదు మీకైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే. 6.78 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చి 15,000 రూపీస్ బడ్జెట్లో. అప్పుడైతే మీకు AMOLED డిస్ప్లే అయితే ఇచ్చేది, మళ్ళీ సింగిల్ స్పీకర్ అయితే ఇస్తారు. అసలు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ లేవిగా 2020 నుంచి 2026 వరకు అని అయితే చెప్తా. అప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేది, మంచి మంచి ఫోన్స్ అయితే వచ్చేది. పోకో M4 ప్లస్, రెడ్మీ నోట్ 10, రియల్మీ 8, అట్లా సామ్సంగ్ గెలాక్సీ M12, సామ్సంగ్ గెలాక్సీ F26, పోకో X3, అలా చాలా మంచి మంచి ఫోన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే అన్ని మంచి మంచి ఫోన్స్ అయితే వస్తాయి అండర్ 15K బడ్జెట్లోనైతే. రియల్మీ 8 అయితే మంచి ఫోన్ ఉండే, అప్పుడైతే AMOLED డిస్ప్లే ఇచ్చింది. దీనిలోనైతే అండర్ 15K రూపీస్ బడ్జెట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిళ్ళు, మంచి ప్రొసెసర్ ఇచ్చిళ్ళు, 30W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. కెమెరాస్ కూడా బాగుండే, బ్యాక్ సైడ్ 64 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకా కనెక్టివిటీ అయితే ఒక 5G లేదు అంతే. ఇంకా మీకైతే కనెక్టివిటీలో గేమ్స్ కూడా మీరైతే మంచిగా అయితే ఆడుకోవచ్చు రియల్మీ 8లోనైతే. అంత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే. ఇప్పుడు వచ్చే ఫోన్స్లలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచి లేదు. ఇదైతే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మీకు 2020లో అయితే April 1st అయితే స్టార్ట్ అయింది అంత పంచేది అయితే. అప్పుడైతే మీకు 12% ఉండే GST 18% అయితే పెంచిళ్ళు. దానివల్ల ఫోన్ ప్రైజెస్ అయితే మీకైతే చాలా ఇంక్రీజ్ అయితే అయినాయి. 10,000 రూపీస్ బడ్జెట్లో వచ్చే ఫోన్స్ 15,000 రూపీస్కి అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రెడ్మీ నోట్ 11 Pro అయితే ఉన్నాయో, అప్పుడు 18,000కి అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. దాని తర్వాత సక్సెసర్ రెడ్మీ నోట్ 12 Pro అయితే 25,000కి లాంచ్ చేసి అరౌండ్ మీకు 7,000 డిఫరెన్స్ అయితే ఉన్నది. ఇంకా రియల్మీ 10 Pro అయితే మీకు 19,000కి లాంచ్ చేస్తే, రియల్మీ 11 Pro అయితే మీకు అయితే 24,000కి అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. అరౌండ్ మీకు అయితే 5,000 డిఫరెన్స్ అయితే ఉండే. అన్ని ఫోన్స్ ప్రైజెస్ అయితే అట్లనే పెంచిళ్ళు. 15,000 రూపీస్ బడ్జెట్లో అంత మంచి ఫోన్స్ అయితే వచ్చేది కావు ఇక ఇప్పుడు ఈ మధ్యలో అయితే. ఇక మళ్ళీ ర్యామ్ ప్రైజెస్ కూడా మీకైతే పెరిగిపోవడం వల్ల దానివల్ల కూడా మీకైతే ఫోన్ ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ అయితే అయినాయి. అప్పుడైతే మంచి మంచి తక్కువ బడ్జెట్లోనే LPDDR 4X RAM అట్లాంటి మంచి మంచి ఫోన్స్ అయితే వచ్చినాయి. ఇక ఫోన్ తీసుకోవాలంటే కొంచెం ప్రీమియం ఫోన్స్ కొంచెం బెటర్ అయితే ఉన్నాయి బడ్జెట్ ఫోన్స్ కంటే. మినిమం ఇంకా 30,000 40,000 పెడితే కొంచెం బెటర్ ఫోన్ అయితే వస్తుంది. ఇప్పుడు 2026లో అయితే మీకైతే మీరు 15,000 20,000కి అయితే ఎటువంటి మంచి ఫోన్ అయితే వస్తలేదు. కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు 30,000 అట్లా పెట్టుకుంటే OnePlus నుంచి ఉన్నది, పోకో ఉన్నది, ఇన్ఫినిక్స్ మంచి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. Vivo T4 కూడా ఉన్నది 20,000 25,000 బడ్జెట్లో. ఇప్పుడు మంచి మంచి ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తారు, కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి వీడియో అయితే. అప్పుడైతే CMF ఫోన్ వచ్చేది 15,000 రూపీస్ బడ్జెట్లో, అది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్ని ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే అయిపోయినాయి. ఇంకా ముందు చూడాలి మరి ఎప్పుడు తక్కువ చేస్తారు ప్రైజెస్ అని చూద్దాం. ఇక మంచి మంచి ఫోన్స్ అయితే మీకు 15,000 రూపీస్ బడ్జెట్లో వస్తాయి కావచ్చు. ఇక ముందు అయితే చెప్పలేము. ఇక 15,000 అంటే రావు, కానీ మినిమం ఇక 20,000 అయితే బడ్జెట్ అయితే మీరైతే పెట్టుకోవాలి. ఇక కొంచెం మంచి స్పెక్స్ ఉన్న ఫోన్ రావాలంటే వచ్చిన తర్వాత చూద్దాం. మరి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.